నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో ఎవరూ ఊహించని దొంగతనం చోటు చేసుకుంది. శివాలయంలో నుండి లింగాన్ని మాత్రమే దొంగిలించారు. శివరాత్రి ముందు రోజున అక్కడకు వెళ్ళగా ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయని లోపలికి వెళ్లి చూసేసరికి శివలింగం లేదని ఆలయ పూజారి పోలీసులకు సమాచారం అందించారు. పురాతన శివాలయంలో శివలింగాన్ని పునాదితో సహా పెకిలించి దొంగిలించారు. ఆలయంలోని శివలింగం తప్ప మిగిలిన అన్ని వస్తువులు చెక్కు చెదరకుండా అక్కడే ఉంచారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్థానిక క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్, స్థానిక పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. ఈ శివలింగం శతాబ్దాల నాటిదని భక్తులు నమ్ముతున్నారు. మహాశివరాత్రికి ఒకరోజు ముందు పవిత్రమైన శివలింగం దొంగతనం జరగడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ శివలింగం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని దొంగిలించినట్లు తేలింది. తమ కుటుంబంలోని ఒక అమ్మాయికి కల రావడంతోనే దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. బీద్బంజన్ మహాదేవ్ ఆలయం నుండి శివలింగం దొంగించిన తర్వాత అధికారులు మొదట దానిని సముద్రంలో విసిరేసినట్లు అనుమానించారు. దర్యాప్తులో ద్వారకాకు 500 కిలోమీటర్ల దూరంలోని సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్కి చెందిన ఒక కుటుంబం దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. మహేంద్ర మక్వానా అనే వ్యక్తి మేనకోడలకు వచ్చిన కల ఆ కుటుంబాన్ని శివలింగాన్ని దొంగిలించడానికి కారణమైంది. దొంగతనం చేయడానికి 7 నుండి 8 మంది కుటుంబ సభ్యులు ద్వారకాకు ప్రయాణించి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. వారు ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని దొంగిలించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మహాశివరాత్రి నాడు దానిని వారికి ఇంట్లో ప్రతిష్ఠించారు. ఈ కేసులో కుటుంబంలోని 8 మందిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ కుటుంబంలోని ఒక అమ్మాయికి కల వచ్చిందని, బీద్బంజన్ మహాదేవ్ ఆలయంలోని శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్ఠించడం వల్ల వారి సమస్యలు తొలగిపోయి మంచి జరుగుతుందని పేర్కొన్నారు.